స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కొమ్మినేనిను కఠినంగా శిక్షించడంతో పాటు సాక్షి మాధ్యమాన్ని తక్షణమే మూసివేయాలి. తెలుగుదేశం పార్టీ మహిళా నేతల డిమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఎత్తిచూపిన వారిపై కుట్రపూరితంగా కేసులు పెట్టడం బాధాకరం. మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకంపై విస్తృత స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించేలా విరివిగా సోలార్ మేళా కార్యక్రమాలను నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైంది. వైసీపీ మహిళా నేతల ఆవేదన. వార్తల్లోని వివరాలు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కొమ్మినేనిని కఠినంగా శిక్షించడంతో పాటు సాక్షి మాధ్యమాన్ని తక్షణమే మూసివేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. మహిళలపై అనిశ్చిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం నుండి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ సాక్షి నిర్వహించిన డిబేట్లో అమరావతి మహిళలను వేశ్యలుగా అభివర్ణిస్తూ కొమ్మినేని వ్యాఖ్యలు చేయడం మహిళలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని, మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కొమ్మినేనికి కఠిన శిక్ష విధించడంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న సాక్షి కార్యాలయాన్ని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలందరూ సంఘటితమై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కొమ్మినేని జగన్మోహన్ రెడ్డితో కూడిన కరపత్రాలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఓపెన్ చేసే మనలో ఓపెన్ చేసి ఓపెన్ పని వేసాయిగా చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాక్షి ఛానల్ ద్వారా డిబేట్ పెట్టి అక్కడుండే మహిళలు నిజంగానే ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ అమరావతి మహిళలు. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉండాలని వాళ్ళు చేసిన దీక్షలో ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మహిళ వాళ్ళకి చేదోడు వాదోడుగా వచ్చి నిలబడ్డారు. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళని స్టేషన్లకి లాక్కెళ్ళి వెహికల్స్లో లాక్కెళ్ళి అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళని చాలా అగౌరవపరిచారు. వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే నీది 11 సీట్లకు పోయింది 2024లో జరిగిన ఎలక్షన్లో. ఈసారి మళ్ళీ కూడా నువ్వు అమరావతి ఆడవాళ్ళ జోలికి వస్తే నీ వైఎస్ఆర్సీ పార్టీనే తుప్పుపట్టిపోతుంది, పాతాళంలోకి దిగిపోతుందని కూడా హెచ్చరిస్తూ, ఎవరైతే సాక్షి ఛానల్ ఎండి భారతిరెడ్డి గారు ఉన్నారో మీరు కూడా ఒక మహిళే, మీరు కూడా అక్కడే ఉన్నారు. మహిళల్ని అంత అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే మీ ఛానల్ వాళ్ళ దగ్గర కనీసం క్షమాపణ కానీ మీరు కానీ క్షమాపణ చెప్పకుండా మహిళల్ని అగౌరవపరుస్తుంటే కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మీ వాళ్ళు వచ్చి రోడ్డు పైన ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి సిగ్గులేదా అని కూడా అడుగుతున్నాం. మహిళలకి న్యాయం చేయాలంట. ఎవరండి ఏమి మీకు తెలియట్లేదా? అమరావతి వాళ్ళు ఆడవాళ్ళు కదా, మీ వాళ్ళే ఆడవాళ్ళ? వాళ్ళని అంత అగౌరవంగా మాట్లాడుతూ అక్కడ వ్యభిచార గృహాలు ఉన్నాయని అంత దిగజారుడుతనంతో మీరు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని ప్రతి ఒక్కరూ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచం ఉన్న తెలుగు మహిళలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డికి చెప్పేది ఒక్కటే, ఇంకొకసారి అమరావతి జోలికి వచ్చిన మహిళల జోలికి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పాతాల్లో దిగిపోయి అందరూ కూడా మీ మొహాల మీదనే ఉంచుతారని కూడా తెలియజేస్తారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఎత్తి చూపుతున్న వారిపై కుట్రపూరితంగా కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని వైసీపీ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. మంగళవారం జిల్లా వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ డిబేట్ షోలో పాల్గొని మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారన్న నెపంతో సీనియర్ జర్నలిస్టు కేఎన్ఆర్పై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమన్నారు. దాదాపు 40 సంవత్సరాలు జర్నలిజం అనుభవం ఉన్న సీనియర్ పాత్రికేయుడిపై ఇలాంటి కేసులు పెట్టడం గతంలో ఎక్కడా చూడలేదని, అలాగే ప్రపంచంలోనే ఎక్కడా మీడియా సంస్థలపై దాడులు చేయడం కూడా జరగలేదన్నారు. గతంలో టీడీపీ నాయకులు వైఎస్ భారతమ్మపై సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ పోస్టులు పెడితే వారిపై ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దిశ యాప్ను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎత్తివేయడంతో మహిళలకు రక్షణ అందడం లేదని వాపోయారు. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం వైకాపా కార్యకర్తల నేతలపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని పరిపాలన చేస్తోందని దుయ్యబట్టారు. అనంతరం చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాటు అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి వైకాపా నేతలపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ ఎన్నికల కమిషనర్ ఎక్స్ వేదిక ద్వారా స్పష్టం చేసినట్లు వివరించారు. గత ఎన్నికల సమయంలో చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు యూనివర్సిటీలను తీసుకువస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీ కంపెనీలను చిత్తూరు నగరానికి తీసుకువస్తానని ప్రస్తుతం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు గాయత్రీదేవి, గౌహతి రెడ్డి, హరిణి రెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అంజలి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక వనరులు దెబ్బతీయాలి. ఏ విధంగా దెబ్బతీయాలంటే ముందు సాక్షి మీడియాని దెబ్బతీయాలి, సాక్షి ఆఫీస్ని దెబ్బతీయాలని చెప్పేసి ఎంత ఘోరంగా ప్రవర్తించారో మీకు అందరూ కూడా తెలుసు. అన్నిటికన్నా మించి భారతమ్మకి ఏం అప్పటి భారతమ్మని ఏ విధంగా తిట్టారు, అదేవిధంగా సోషల్ మీడియాలో ఇదే చంద్రబాబు నాయుడు ఎంతమందిని పోషించి భారతమ్మని ఎంత అసహ్యంగా తిట్టినారు. అనరాని మాటలంటే కూడా భారతమ్మ ఎక్కడ కానీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు అందరికి కూడా చెప్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఈ అరాచకాలు ఇదే జరుగుతున్నది. మరి ఈ పోలీసు వ్యవస్థ ఎట్టొచ్చిందంటే ఇది పోలీసు రాజ్యంగా ఉంది, కానీ ఎక్కడ చూసినా ఏ తప్పు చేసినా పోలీసు వాళ్ళు ఏంటండి బూట్లు దొంగతనం చేసినారని పబ్లిక్లో తెనాలి ఏ విధంగా జరిగారో మీకు తెలిసి ఇవంతా మాట్లాడాలంటే 2 రోజులు కూడా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీడియాకి కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా మీడియాని ఈ విధంగా ఈ సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిన చరిత్ర ఇదే ఫస్ట్ చరిత్ర. అన్నిట్లో చరిత్ర సృష్టించేవాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తన సొంత మామనే వెన్నుపోటు పెట్టి చేశాడు. అసలు పార్టీకి ఆయనకి ఏమి సంబంధం ఉంది? తెలుగుదేశం పార్టీ ఆయనకి కానే కాదు. నేను ఓపెన్గా చెప్తాను, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం ఉంది? తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీ రామారావు అతన్ని వెన్నుపోటు పొడిచి తీసుకొని వచ్చాడు. ఈరోజు అతని పరిస్థితి ఎట్లున్నదంటే ఒక సాక్షి పేపర్ ఒక్కటి కానీ లేకపోతే అన్ని మీడియాలంతా అతనికి అన్ని ఎల్లో మీడియా అంతా అతనికి సపోర్ట్ చేసి బ్రహ్మాండంగా చూసుకుంటారనే ఉద్దేశంతోనే సాక్షి పేపర్ పైన నుంచి 2024కు వచ్చేటప్పటికి 1,67,781 ఓట్లు పోలైంది. అంటే 16,000 చిల్లర ఓట్లు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారిగా చిత్తూరు నియోజకవర్గంలో పోలైంది. అంటే కేవలం ఒక చిత్తూరు నియోజకవర్గం అని కాదు, ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్న పలంగా ఒక్కసారిగా ఎంతైతే 20,000 25,000 నిన్న మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మా నియోజకవర్గంలో 30,000 ఓట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది. అది ఎట్లా పెరిగిపోయింది, ఏ విధంగా పెరిగింది అనేది మాకు అర్థం కాలేదు. పెరిగిన ఓట్లన్నీ తెలుగుదేశానికే పడినాయి.
అది ఏ విధంగా సాధ్యమైందంటే కేవలం ఈవీఎంల ద్వారానే సాధ్యమైంది. ఇదే ఈవీఎంల యొక్క మహత్యం అని ఆయన కూడా ఎక్స్లో కూడా పోస్ట్ చేశాడు. అదేవిధంగా చిత్తూరులో కూడా 16,200 ఓట్లు 2019 నుంచి 2024 వచ్చేటప్పటికి 16,000 చిల్లర ఓట్లు పెరిగిందని నేను మీడియాకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు నిన్న మన మంత్రి గారు వచ్చినప్పుడు నాగయ్య కళాక్షేత్రంలో చెప్పారు చిత్తూరుకి యూనివర్సిటీ వచ్చేసిందని. అయ్యా ఎమ్మెల్యే గారు, పీవీకేఎన్ కాలేజ్ 5 ఎకరాల్లో బ్రహ్మాండమైన ఇప్పటికి ఈ జనరేషన్కి ఏ విధమైన వసతులు కావాలో అన్ని వసతులతో హంగులతో మసీదు కట్టించి ప్రతి ఒక్కరూ ప్రార్థన అక్కడ చేసుకునే విధంగా ముస్లింలకు ఎలక్షన్స్ ముందు అందరికీ చెప్పారు. ఇంతవరకు సంవత్సరం అయింది. మొన్న సోషల్ మీడియాలో కూడా మేము పోస్ట్ చేసాం ముస్లింస్లు చెప్పిన హామీ ఏమైందని. అదేవిధంగా వన్యకుల క్షత్రియులకి 5 ఎకరాల పొలం ఇస్తాం, బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. వన్యకుల క్షత్రియులందరూ కూడా మాకు ఓటేయాలంటే మీ మాటలు నమ్మి అందరూ కూడా ఓట్లేశారు. ఈ పొద్దుటికి ఆ హామీ ఏమైందని నేను మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక హామీలు ఇప్పటికీ మచ్చుకు ఒకటి కూడా పూర్తి చేయలేదు, కానీ ఒకటైతే దిగ్విజయంగా చేశారు. చిత్తూరుకి గతంలో ఎన్నడూ లేని విధంగా రౌడీయిజం అనేదాన్ని పెట్టరేగిపోయి హింస అనేదాన్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని భయపడే విధంగా హింస, దౌర్జన్యం, కొట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, మాట్లాడితే ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యాలు చేయడాన్ని అయితే కొత్త సంప్రదాయాన్ని చిత్తూరుకి మీరు తీసుకొచ్చారు బెంగళూరు నుంచి అని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఇవన్నీ ఉండేవి కాదు. ఏదైనా ఉంటే ఎలక్షన్స్ వరకు ఉండేది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ రోజు కూడా ఎవరికి వాళ్ళు హాయ్ అని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఎప్పుడు కూడా దౌర్జన్యాలు లేవు. మీరు 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వంలో మీరు ఎవరికైనా సరే చెప్పండి, పలానోళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారని కానీ, పలానోళ్ళు పొలాల్లో వెళ్ళి దౌర్జన్యం చేశారని కానీ, ఎవరినైనా ఇబ్బంది పెట్టారనేది కానీ మీరు చెప్పండి, నేను వచ్చి దానికి సమాధానం చెప్తాను. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై మరింత అవగాహన కల్పించడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో సమావేశాలను నిర్వహించి విరివిగా సోలార్ మేళా పేరుతో అవగాహన సదస్సుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్సీ నెట్ క్యాప్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్కో, నెట్ క్యాప్, జిల్లా పరిషత్, డిఆర్డీఏ, బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధర్తో కలిసి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తుతో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును తిరిగి గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చునని, ఈ విషయంపై అవగాహన పెంచడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో విరివిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ మొదట మొత్తం నగదును చెల్లించి తర్వాత ప్రభుత్వం రాయితీ పొందే అంశంపై వినియోగదారులకు ఆసక్తి తగ్గుతుందని, ఇందుకు గాను బ్యాంకులలో రుణ సదుపాయం ద్వారా నెలవారీ వాయిదాలలో చెల్లింపు చేసేలా బ్యాంకర్లు రుణాల మంజూరుకు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో ఎస్సీ ఇస్మాయిల్, నెట్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ రయాజ్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుధాకర్ రావు, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఎల్డీఎం హరీష్, వివిధ బ్యాంకుల శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Renewable energy we have to promote, and if we are able to generate more electricity by renewable, so there will be a lot of stability will come in the electricity and the energy sector, and also at the same time a lot of savings will happen to the community at large. So with that objective, in 2024 Honorable Prime Minister launched this scheme. And the scheme says that 1 kilowatt means 100 units, 2 kilowatt means 200 units, and 3 kilowatt means 300 units to be produced
and if people are ready at the ground level, government will also give them subsidy, and whatever beneficiaries here, they have to pay if it happens. A lot of saving will happen for the public, energy will be generated, energy will be fed to the grid, and the fossil fuel, other issues, oil, this, that will also come down. So with this objective, the scheme was launched, and if you ask me in a nutshell, SC/ST farmers, it is free of cost. Government will basically pay the entire cost, whatever it is, for the installation of rooftop. They don't have to pay any money. If you are installing 1 kilowatt, then subsidy support for general like Aussie family are 30,000. Subsidy means 30,000 rupees, or 30,000 rupees, whatever remaining they have to pay from their own pocket. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై విష రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా భద్రత కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని, గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో జగన్మోహన్ రెడ్డి కేవలం గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలతో యువతను సైకోలుగా మార్చారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ యువతిపై ఉమ్మడి దాడి జరిగితే 5 ఏళ్ల పాటు చోద్యం చూస్తూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల భద్రత కోసం శక్తి యాప్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 164 శక్తి టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే జరుగుతున్న ఘటనలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నేరాలకు పాల్పడ్డ వారికి కఠినంగా శిక్ష పడేలా ఆదేశాలు జారీ చేస్తున్నారని స్పష్టం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న అక్కసుతోనే విషపూరిత రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యంపై వైకాపా నేతలకు ఎలాంటి ప్రేమ లేదని ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరించారు. దానిలో 12,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి. అదేవిధంగా విశాఖలో పరిశ్రమలు రావడం కానీ ఐటీ ఇండస్ట్రీస్ రావడం జరుగుతూ ఉంది. గతంలో పారిపోయినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈరోజు మళ్ళీ రావడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. సుమారుగా 6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. అదేవిధంగా ఈరోజు శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. నేరాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి. మహిళలు సురక్షితంగా ఉన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. ఎవరి సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. ఎక్కడ దోపిడీలు లేవు. అదేవిధంగా కేంద్రం నుంచి సహకారం సమృద్ధిగా వస్తూ ఉంది. దీంతో ఒక ఏడాదిలో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారి మంచి వాతావరణం ఏర్పడింది. దీన్ని చూసి వైకాపా నాయకులు మరి జీర్ణించుకోలేకపోతున్నారు. తనను ఓడించిన రాష్ట్ర ప్రజలపైన జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వ పాలనలో బాగు చేయకూడదు, అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈరోజు పనిగట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన విషం కక్కుతూ ఉన్నారు. పేదలకు ఇచ్చే పెన్షన్ల కానించి ప్రతి కార్యక్రమం పైన కూడా బురద జల్లుతూ మరి విషం కక్కుతున్న విషయం మనం అంతా చూస్తూనే ఉన్నాం. శవ రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్లను, రౌడీలను వెనకేసుకొస్తున్నారు. వారిని పరామర్శిస్తున్నాడు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గంజాయి బ్యాచ్ను, మహిళలపైన అత్యాచారాలు చేసినటువంటి నరరూప రాక్షసులను, రౌడీ షీటర్లను పోయి పరామర్శిస్తున్నారంటే ఈయన ప్రజలకు ఏం సంకేతం ఇస్తారో మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు రాజకీయ ముసుగులో నేరస్తులను కూడా అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో రాజకీయం చేస్తూ శాంతి భద్రతలను క్షీణించే విధంగా ఈరోజు కులాలను, మతాలను కూటమి
ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని వైసీపీ మహిళా నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలను నిరసిస్తూ చిత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ మహిళా నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన చేపట్టిన ఏడాదిలో అరాచకాలు హెచ్చుమీరిపోయాయని, దీనిపై ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం పనిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల సంరక్షణ కోసం దిశా చట్టాన్ని తీసుకువచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టాన్ని కూడా పక్కన పెట్టి మహిళా భద్రతకు పూర్తిగా తూట్లు పొడిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు తప్పిపోయారని ప్రకటన చేశారని, అందులో ఎంతమందిని తిరిగి రప్పించారు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడమే పనిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం మహిళల సంరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, సాక్షాత్తు మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు అవ్వడం బాధాకరమన్నారు. ఇందులో భాగంగానే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు మహిళలకు రక్షణ కల్పించాలంటూ వినతి పత్రాన్ని కూడా అందజేసినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు గాయత్రీదేవి, లలిత కుమారి, హరిణి రెడ్డి, అంజలి రెడ్డి, అధిక సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 6 రోజులైనా కానీ ఆ బిడ్డని వెతికే దిశగా పోలీసు వారు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? ఒక బిడ్డ ప్రాణాలు పోయినా కానీ ఎందుకు ఆ దిశగా మీరు ఆలోచించి వారికి రక్షణ కల్పించే దిశగా ఎందుకు వెళ్ళలేకపోయారో అని అడుగుతున్నాం. మరి అదేవిధంగా సత్యసాయి జిల్లాలో సాకేతన్మయ్య అనంతపూర్ జిల్లా, సత్యసాయి జిల్లాలో ఒక పాపని 6 నెలల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావాందులు 6 నెలల పాటు ఆ బిడ్డని అత్యాచారం చేస్తే ఆ ఊరు వదిలి ఆ తల్లిదండ్రులు బిడ్డని సంకలో పెట్టుకొని తల్లిదండ్రులు ఊరు వదిలిన పరిస్థితి. మరి అధికార మదంతో మీరందరూ ప్రవర్తిస్తున్నారా? మరి అటువంటి వారి మీద చర్యలు తీసుకోరా? మీ పార్టీ వారైతే ఒక న్యాయము, ఇతర పార్టీల వారైతే ఒక న్యాయమా? ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, నాయకులను మీరు తప్పు చూపించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారి మీద తప్పుడు కేసులు పెట్టి లోపలేయడం కానీ, వారిని భయభ్రాంతులకు గురి చేసి రోడ్ల మీదకి రాకుండా గలం విప్పకుండా చేయడం కానీ, ఇటువంటి చర్యలు దిశగా వెళ్తున్నారు. కానీ మహిళలకు రక్షణ దిశగా మీరు ఎక్కడా ప్రయాణించట్లేదు. మహిళలకి రక్షణ కల్పించండి, మహిళలకి ఇస్తామన్నటువంటి వాగ్దానాలను అమలు చేయండి. ఇకనైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని ఒక మహిళగా హోంమంత్రి గారిని మేము మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు అందరము విన్నవిస్తున్నాము. అమ్మా, ఆడపిల్లలకి రక్షణ కల్పించండి అమ్మా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు గట్టిగా, మీరు మహిళగా ఉండి మీ ప్రభుత్వం పెద్దలకి చెప్పి మహిళలకు రక్షణ కల్పించండి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు వర్గాల మహిళలకు, అణగారిన వర్గాల బాలికలకు రక్షణ కల్పించండి. ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఇవాళ గలమెత్తి మా గోడు ఎవరు వినిపించుకోవట్లేదు కాబట్టి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా సమస్యలను చెప్పుకోవడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళలందరూ మేము చిత్తూరు దర్గా సర్కిల్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తల నివాళి అర్పిస్తూ ఆయనకి వినతి పత్రం పెట్టడం జరిగింది. ఎందుకు అంబేద్కర్ గారి దగ్గర ఈ నిరసన పెరుగుతున్నామంటే 1950లో ది హిందూ కోడ్ అనే ఒక చట్టాన్ని పార్లమెంట్లో పెట్టడం జరిగింది. చాలామంది దీన్ని వ్యతిరేకించిన 1951లో దీన్ని అమలు చేశారు. ఇది ఏంటంటే మహిళలకు స్వేచ్ఛ, ఎడ్యుకేషన్, ఉద్యోగం, సమాన హక్కు కల్పించాలని ఇది ప్రవేశపెట్టారు. అలాగే మా జగనన్న ప్రభుత్వంలో దిశా చట్టం తీసుకొచ్చి మహిళలకు అందరికీ రక్షణ కల్పించారు. ఇప్పుడు ఆ రక్షణ అనేది మా మహిళలకి ఎవరికీ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లో చెప్పారు చాలామంది మహిళలు మిస్సింగ్ అని. ఆ మహిళలందరినీ మీరు మరి ఇప్పుడు కనిపెట్టారా? ఎక్కడున్నారు వారు అనేసి మీరు ఏమన్నా దాని గురించి ప్రయత్నించారా? ఇప్పుడు అనంతపూర్లో చూస్తే 9 ఏళ్ల బాలిక పైన అత్యాచారం జరిగింది. వాళ్ళని నిందితులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా మహిళలకు అందరికీ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై జగన్.
చిత్తూరు నగరంలోని 8వ డివిజన్ వెంగళరావు కాలనీలో మంగళవారం గంగ జాతర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగమ్మ జాతరను పురస్కరించుకొని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అమ్మవారి తెరతీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మ తల్లిని ప్రజలు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన అంబలితో పాటు కుంభాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వసంత కుమార్తో పాటు శంకర్లు జాతరకు ముఖ్య అతిథులుగా విచ్చేసి గంగమ్మ వారిని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, యువత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు తిరుమలలోని అఖిలాండం వద్ద తెదేపా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 650 కొబ్బరికాయలు కొట్టి 6.5 కేజీల కర్పూరాన్ని హారతిగా ఇచ్చామన్నారు. ఆయన అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూపేష్ వర్మ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి తనయుడు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అఖిలాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి 10 కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు 650 కొబ్బరికాయలకి చేరుకున్నాం. అదేవిధంగా 6.5 కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన
ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నటుడుగా అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుత వైద్యమో రామచంద్రాన్ని అలమటిస్తున్న రోజుల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి సామాన్యులు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.